యాక్యురేట్ మొహం మీద పడినట్టు ఎక్స్ప్రెషన్ తీసేసి మీ బాధలేవో చెప్తే అవి పరీక్షించిన పరీక్షకి వెళ్ళాలి. మిమ్మల్ని ఆ ఎక్స్ప్రెషన్ అంట మార్చండి. లాయర్ గారు, మా బాధలు పరీక్షించి మీరు పరీక్షకి వెళ్ళాలన్నారు, ఎందుకు మీ పరీక్ష ఏంటి? ప్రశ్నలు లేకపోతే పోక్సో ఇరికించేస్తాను. అది ఆ పని చేయండి, తేడా పోతుంది. నూరు ముయ్యని నాగపం ముయ్యం దొంగ ముగ్గుడు గారు. మీద అయ్యాక నన్ను పిలవండి, నేను బయట ఉంటాను. లాయర్ ఎటు వెళ్తా? కూర్చోవే. ఏ లాయరా చదివు బొక్క. అది కాదు, నేను చెప్పేది వినండి లాయర్ గారు. చెప్పమ్మా, చెప్పి తగలాడు. నువ్వు ఆగు, నేను చెప్తాను. ఏ మంచి పనులన్నీ మీ మీద వేసేసుకుందామనా? ఏ దొంగ పనులను నా మీద రుద్దేద్దామనా? నేనైతే మొత్తం చెప్తాను. నేనైతే జరిగింది మాత్రమే చెప్తాను. కొంచెం చూడు. చెప్పమ్మ కూడా. అప్పటికి దీన్ని ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను. అలానే ఇది నాకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. మొఖం చూస్తేనే అర్థమవుతుందిలే. ఆ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే ఇది నాకు వద్దు. మీరే ఏదో ఒకటి చేసి మా ఇద్దరికి విడాకులు ఇప్పించేయండి. నాకు మొత్తం విడమరి చెప్తేనే మీ ప్రాబ్లం నుంచి విడిపిస్తాను. విడమర్చడానికి ఇదేం విత్తరాకు కాదు, బొక్కలో నరిటాకు. బాగున్నప్పుడు అదే అరిటాకులో భోజనం చేసినప్పుడు లేదా? పెళ్ళైన ఎలా అవుతుంది, టిఫిన్లకే దిక్కులేదు, ఇంకా భోజనం ఒకటే. ఆ? రోజు తెల్లవారు 5 బోండాలు 15 ఇడ్లీలు తిన్నప్పుడు లేదు. నేనంటూ నువ్వు ఆ టిఫిన్లు కాదే, పప్పు సుద్దా. ఏ ఆపండి, మీ టిఫిన్ కూడా అయిపోతే ఆ బొక్కలో నరిటాకులో మొదటి బొక్క కోసం చెప్పండి. బొక్క నెంబర్ 1 మా బాబు. 5 నెలల నుంచి అడుగుతున్నాను, ఇప్పుడు 6 నెలలు స్టార్టింగ్. ఇప్పుడు కానీ పెళ్ళికి ఒప్పుకోరా నాన్న? మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే బ్యాచర్ మావా, ఇంకెందుకు? మీ నాన్న చెప్తున్నాడుగా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకోవడం అంటే బుల్లు పోసినది ఈజీ కాదు కదరా. నేను అనుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెతకాలా, దొరకాలా, అప్పుడు కట్టాలా. ఇప్పుడు లైన్లోకి వచ్చావు, ఆ క్వాలిటీస్ ఏంటి చెప్పు, ఎతికేస్తాం. వాళ్ళ ఊర్లో వాళ్ళెత్తో. బాబు నీ జీతం 50,000, కొంచెం ఈ రేంజ్ లో ఆలోచించు. కరెక్ట్. నాకు ఒక అందమైన పల్లెటూరు అమ్మాయి కావాలి. పల్లెటూరు అమ్మాయ్యా? అవును. బాస్మతి బియ్యం వదిలేసి కోట బియ్యం తింటానంటావేట్రా? అర్థం కాలే. ఇంతమంది సిటీ అమ్మాయిల్ని పోష్ అమ్మాయిల్ని వదిలేసి విలేజ్ అమ్మాయి కావాలంటావేటి? వాళ్ళు ఇన్నోసెన్స్ రా. వాళ్ళు ఒక్కసారి ప్రేమించారంటే చచ్చేంత వరకు వదలరు. సింపుల్గా చెప్పాలంటే మేకప్ లేని హీరోయిన్లు, అర్థం చేసుకునే ఆడపిల్లలు ఈజ్ ఈక్వల్ టు అండర్ రేటెడ్ పల్లెటూరు అమ్మాయిలు రా. ఏంటి మావా నువ్వు చెప్తుంటే నాకు కూడా పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మీ ఆవిడకి చెప్పాను అనుకో, పెళ్ళికే పనికి రాకుండా చేస్తుంది. అది నిజమేలే. సరేరా, నువ్వు కోరుకున్నట్టే మన చుట్టుపక్కల ఊళ్ళో అందమైన పల్లెటూరు అమ్మాయిని జల్లెడేసి తీసుకొస్తాను. తొందర ఏం లేదు, అమాయకమైన అమ్మాయి కావాలి. పదరా బాబాయ్, ఇంట్లో మా ఆవిడ ఒక్కదై అంతే. పద. జల్దీఫై ఆటలో హౌసీ అయ్యే ముందు పిక్కలు బాగా గెలికేసినట్టు మా బాబు మా ఫ్రెండ్ గడు కలిపి ఊరంతా గెలికేసి ఓ పెక్కను తీశారు. ఆ పెక్కే తొక్క. తొక్క అన్నారు అనుకో, ఇసుకతో ఇడ్లీలు వండేస్తాను. చామంతి పూల చట్నీతో తినిపించేస్తాం. దోశ పిండిలో ధనియాల పొడి వేసేస్తాను. బోండాలు బుద్ధికలు మనం కలిపేస్తాం. అవును, టిఫిన్ టాపిక్ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. ఇంతకీ ఈ లాయర్ గారు టిఫిన్ తిన్నారో లేదో? అది కరెక్టే. లాయర్ గారు టిఫిన్ తిన్నారేంటి? ఇసుకతో ఇడ్లీలు, చామంతి పూలతో చట్నీలు, ఇవన్నీ విన్నాక మీ ఇంట్లో టిఫిన్ చేస్తారేట్రా? థ్యాంక్ యూ. ఏవండి, ఆయన మిమ్మల్ని తిడుతున్నారు, మీరేంటి థ్యాంక్స్ చెప్తున్నారు? నేను పెళ్లి చేసుకున్నాక ఏవి తిట్లు ఏవి పొగడతలు అర్థమవుతున్నాయి ఏంటి? అవునవును, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద బూతు, దాని ముందు తిట్లేం పనికి వస్తాయిలేండి. ఏ ఆపండి, మీ ఇద్దరు కొట్టుకోవడం ఆపేసి తర్వాత ఏం చేయాలని చెప్పండి. తర్వాత ఇంకేం జరుగుతుంది, మా ఇద్దరికి మ్యారేజ్ లుక్స్ అయ్యాయి. మ్యారేజ్ లుక్ సార్? అదేంటిది? అది కూడా తెలీదా? పెళ్లి చూపులు. ఓ, నాకు డౌట్ ఉంది, అడగొచ్చా? అయ్యో అడుగునందు. అసలు మీకు ఎందుకు నాలంటే ఒక పల్లెటూరు అమ్మాయి అంటేనే ఇష్టం? ఒక పల్లెటూరు అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం సంక్రాంతికి నేను మా ఊరు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ అదే ఎంజాయ్మెంట్ కోసం సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక ఊర్లో పుట్టిన పండగ చేసుకుంటేనే నేను అంత హ్యాపీగా ఉంటున్నానంటే, అదే ఊర్లో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఇంకెంత హ్యాపీగా ఉంటాను. నీ బిహేవియర్ తెలీదు, నీ క్యారెక్టర్ తెలీదు, కానీ ఒకటే తెలుసు, నువ్వు పల్లెటూరు అమ్మాయి అంటే అమాయకమైన మంచి అమ్మాయి. నా దగ్గరికి వచ్చే ముందు రాసుకొని వచ్చారా ఏంటి ఇవన్నీ? మనసులో నువ్వు చెప్పడానికి రాసుకొని రావాల్సిన అవసరం లేదు నందు. వర్షం పడే ముందు మట్టి వాసన, పల్లెటూరు అమ్మాయి ఆలోచన ఒక్కసారి మైండ్లోకి వస్తే ఆ ఊహల నుంచి బయటకు వెళ్ళడం చాలా కష్టం. మరి పల్లెటూరింటి కొత్తలుడు ఎప్పుడవుతారు?
ఈడేటి నవ్వుతున్న బల్లా గెలగొండిపోయాడు. ఏమో నాకేం తెలుసు. లాయర్ ఏమైంది? మంచి ఫీల్ ఉందయ్యా మీ పెళ్లి చూపుల సీన్లో, అందుకే అలా ఉండిపోయాను. ఓ ఒకప్పుడు చిలక గోరింకలో మాట్లాడుకున్న మీరు ఇప్పుడు పాము ముంగిసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక తెలిసింది పల్లెటూరు అమ్మాయిలు కొంచెం తింగరగా ఉంటారని. తింగరదాన్ని అవ్వకే. ఊరుకోండబ్బా, నేను ఎందుకు అలా అవుతాను? నాకేమైనా పిచ్చా ఏంటి? మా ఊర్లో ఎవ్వరు చదవలేనని చదువు నేనే చదివాను తెలుసా? అవునా? ఎంత? 7వ తరగతి. బాయ్. 7వ తరగతా? ఈరోజు బండి ఫుల్గా కడిగేసి మా ఆయన్ని ఫుల్గా ఇంప్రెస్ చేసేయాలి. బావా ఓకేరా. ఏం చేస్తుంది? ఏం చేస్తున్నా పాపా? మా ఆయన గారి బండి కడుగుతున్నా. ఉసే చింతపండు ఉప్పేసి బండి కొడుతున్నావేటే? ఏమైంది? చింతపండు ఉప్పేసి కడడానికి అదేమైనా దేవుడి సమలు అనుకున్నావా? అక్కడ చూసావు గీత? అయితే ఏమైంది? మా నాన్న కట్నం కింద ఇచ్చిన బండే కదా. అవునవును, మీ బాబు కట్నం కింద ఇచ్చాడు, కానీ ఈ అమ్మాయి నన్ను కట్టుకోమన్నాడు. చింతపండు ఉప్పేసి కడుగుతుందంటే మా కోడలు సూపరు. 3 రోజుల వరకు వైజాగ్లో భారీ వర్షాలు. అబోయ్. ఏవండి? ఆహా నా బుజ్జి వైఫ్. బయటేమో కూల్ వెదర్, లోపలేమో వేడి పకోడి. అందుకే పెళ్లి చేసుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటారు. ఉప్పేంటి ఎంత వేసో? అది ఉప్పు కాదు. మరేంటి? నా చెమట. చెమట? తెల్లగా వచ్చేయడానికి శనగపిండితో ఫేస్ మాస్క్ వేసుకున్నాను. ఎండిపోయిన పిండి ఎందుకు పాడేయడమని పకోడీ వేస్తా. మీరు కూడా వేస్ట్ చేయకుండా తినాలే. ఎండిపోయిన పిండితో పకోడీ వేసావా? అందుకే అంటారు పెళ్లి చేసుకోకరా పోతావని. నందు కొంచెం టీ తీసుకొని వస్తావా? తెస్తానండి. టీ ఎవడైనా అలా కాల్చుకొని తెస్తారా? మరి నీట్గా ట్రేలో తేవాలి, అప్పుడు నీ చేతికి కూడా ఏం కాదు కదా. సరే. ఏవండి? నీకు ఇలా అర్థమైందా? ఇదే కదా చెప్పారు. ట్రేలో అంటే ట్రేలో కప్పు పెట్టి తెమ్మని, ఇలా ట్రేలో పోసి కాదు. సారీ. ఇలా తెస్తే ఎలా తాగలే? కుక్కలో నాకేచ్చు కదా. లాయర్ గారు ఎలా పడ్డారో తింతో? అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. ఏంటి ఇంకా ఉన్నాయా? ఏ పని చేత కాదు. నీ బదులు ఒక పని అమ్మాయిని పెట్టుకుని దానికి 10,000 కొడితే నీట్గా భోజనమైనా పెడుతుంది. పనమ్మాయిని పెట్టుకుంటారా? డబ్బులు కూడా ఇస్తారా? సరే చెప్తాను మొగుడు గారు మీ పని. నందు ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ పెట్టు. టిఫిన్ వండాలంటే 500, మీకు పెట్టాలంటే 500, మొత్తం 1000 రూపాయలు. ఏంటి ఈ లెక్కలు? డబ్బులు ఇచ్చి పనమ్మాయిని పెట్టుకుంటా అన్నారు కదా, ఆ పనులన్నీ చేసేది ఎవరు? నేను. ఇక పై నుంచి ఏ పని చేయాలన్నా డబ్బులే. సర్లే కొడతాను. ఏ నందు వాటర్ రావట్లేదు, మోటార్ అయ్యో. మోటార్ వేయాలంటే 1000 రూపాయలు. అవసరం లేదు, నేనే వేసుకుంటా. కానీ మోటార్ ధరలు నా దగ్గర ఉన్నాయి మొగుడు గారు. సర్లే, ఇది అన్నకు ముందు నేనే నాకేస్తా. ఆహా, మరి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు? కొడతా, మోటార్ అయ్యు. టీ పెట్టు. 500. కాఫీ 300. కనీసం నీళ్ళు 100 రూపాయలు. అర్థమైందా? ఏ గ్రహం నుంచి వచ్చావు తల్లి నువ్వు? గ్రహం కాదు, మా గృహం నుంచి వచ్చాను. నన్ను వదిలేస్తే నేను నా గృహంకి వెళ్ళిపోతాను. లైర్ మరి దీనికి సొల్యూషన్ అదొకటి ఉంది కదా. అవును, ఎంత చేసినా సరే నీకు అసలు మండలేదా? మా బాస్ కూడా ఒకడు. నందు కాఫీ పెట్టు.
చెప్పానుగా 300. హే ఏంటి 300 డబ్బులు ఇవ్వనే? ఎంత ఇష్టపడి చేసుకున్నాను నిన్ను, ఎందుకు ఇలా టార్చర్ చూపిస్తున్నావు? ఇలానే ఉంటానంటే వెళ్ళిపోవా మీ ఇంటికి. మీ నాన్నతో తర్వాత వచ్చి నేను మాట్లాడతా. పోవే బయటికి. ఏంటమ్మా ఇది? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అసలు ఎందుకు చేసేవి ఇవన్నీ? అసలు ఎందుకు మోసం చేద్దాం అనుకున్నారండి? ఫుల్ హ్యాపీగా ఉన్నావురా మామ. నేను అనుకుంది అయింది కదరా. సర్లే, ఎలాగో పెళ్ళి అయిందిగా, ఇప్పుడైనా చెప్పు, నీకు ఈ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన ఏంట్రా? వండుకున్నోడికి ఒక కూర, దండుకున్నోడికి 100 కూరలు. అర్థం కాలే. సిటీ దాన్ని చేసుకున్నాను అనుకో, దాని చేతిలో నేను ఉండాలి. అదే పల్లెటూరు దాన్ని చేసుకుంటే అదే నా చేతిలో ఉంటుంది. ఏంట్రా ఏమంటున్నావు? సింపుల్ రా. సిటీ అమ్మాయికి నేను ఏం చేసినా తెలియాలి, నేను తింటున్నానో కావాలి. నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు, వాట్సాప్ అకౌంట్లు అన్నీ కావాలి. అదే నాకు దేవత అనుకొని ఉండాలి. అదే పల్లెటూరుదే అనుకో, ఇంట్లో దాన్ని ఉంచొచ్చు, బయట నేను వేరే దాంతో ఉండొచ్చు. రే తప్పురా. తప్ప? ఒక ఫోన్లో 2 సిమ్లు వేసుకొని వాడుకుందాం అనుకుంటున్నా, అందులో తప్పే ఉంది. జనరేషన్ అలా ఉందిరా. అప్డేట్ అవ్వలేదనుకో పాత మనుషుల్లో చూస్తారు. రే, పాత మనుషులు కొత్త మనుషులు అనుకొని నిన్ను ఎంతో నమ్మిన అమ్మాయిని నువ్వే మోసం చేస్తావా? ఇందులో మోసం ఏముంది? ఇంట్లో వాళ్ళ దొబ్బులు భరించలేక పెళ్లి చేసుకుందాం అనుకున్నా. లవ్ చేశానురా నాయన, నాకు పెళ్లి చేయండిరా అంటే ఎలా ఒప్పుకోరు. అందుకే ఈ పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకొని మా నాన్నని సాటిస్ఫై చేశా. బయట నాకు నచ్చిన దాంతో ఉంటాను, తప్పే ఉంది. వండుకున్నోడికి ఒక కూర, దండుకున్నోడికి 100 కూరలు. సిటీ దాన్ని చేసుకున్నాను అనుకో, దాని చేతిలో నేను ఉండాలి. అదే పల్లెటూరు దాన్ని చేసుకుంటే అదే నా చేతిలో ఉంటుంది. ప్రేమించారు, మోసం చేయరు అనుకున్నాను, కానీ మోసం చేయడానికే ప్రేమించారు అనుకోలేదు. ఈ విషయం నీకు ముందే తెలిసినప్పుడు ఇంతవరకు అడగకుండా ఎందుకున్నావమ్మా? అడిగితే ఖచ్చితంగా గొడవే అవుతుంది. గొడవలు పడి విడిపోతే నేను అస్సలు తట్టుకోలేను. కోపంతో సాధించలేంది ప్రేమతో చేయొచ్చు అంటారు. అందుకే ఆయనతో అల్లరి చిల్లరగా, ప్రేమగా, నవ్వుతూ ఆయన్ని మార్చడానికి ట్రై చేశాను. ఆయన ఏంటివే నువ్వు? తప్పులను నువ్వు చేసి ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతుంటే టికెట్లను ప్యాసింజర్లు అలా సైలెంట్గా ఉండిపోయేవేటి? ఏదో ఒకటి మాట్లాడు. మనం చేసింది తప్ప ఒప్ప అని ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపించేంత వరకు మనకు తెలియదు. ఇప్పుడు చూపించింది, తెలిసింది. ఏది తప్పో ఏది ఒప్పో చెప్పడానికి నువ్వేం చిన్న పిల్లాడు ఏంటి? పెళ్లి చేసుకున్నావు, ఇంకొక అమ్మాయితో ఉండకూడదని తెలీదా నీకు? ప్రతి ఒక్క భర్త వాళ్ళ ఇంట్లో తన భార్య తను ఎంత ఇష్టపడుతుందో తెలుసుకుంటే ఇలాంటి తప్పులు ఎవరు చేయరు. నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయా. ఐఎమ్ సారీ నందు. ఇవ్వండి, మీ దగ్గర తీసుకున్న డబ్బులన్నీ చాలా జాగ్రత్తగా సేవింగ్ చేసి ఉంచాను. టిఫిన్ వండాలంటే 500, మీకు పెట్టాలంటే 500, మొత్తం 1000 రూపాయలు. మోటార్ వేయాలంటే 1000 రూపాయలు, 500. కాఫీ 300, కనీసం నీళ్లు 100 రూపాయలు, మొత్తం 58,000 అయింది. ఎలానో మావయ్య గారికి ఒక 50,000 అప్పు ఉంది కదా, తీర్చేయండి. ఇంట్లో 50 తులాల బంగారం పెట్టుకొని వీధిలో 1 గ్రామ్ గోల్డ్ కోసం వెతుకుతున్నావయ్యా నువ్వు. చూడండి, పల్లెటూరు అమ్మాయిలు బయటకు అందంగా కనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారి మనసుతో చూస్తే మాత్రం వాళ్ళంత అందంగా ఎవ్వరూ ఉండరు. చూసారా, నాలాంటి లాయర్తో మీ మ్యాటర్ మొత్తం విడమని చెప్పారు కాబట్టి మీ సొల్యూషన్ కూడా ఆటోమేటిక్గా పాజిటివ్గా వచ్చేసింది. ఇంట్లో భార్యల భర్తల దగ్గర అమాయకంగా
ప్రేమగానే ఉంటారండి. అలా ఉంటే నా భర్త నన్ను ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు కదా అనే ఒక నమ్మకం. అలాంటి అమాయకత్వాన్ని అలసిగా తీసుకొని మీ భార్యల్ని మోసం చేయొద్దు. ఈ జనరేషన్ లో భార్య ఉంటుండగా కూడా పరస్త్రీతో ఉండడం చాలా ఎక్కువైపోతున్నాయి. అలాంటివి జరగకూడదనే ఒక చిన్న ప్రయత్నమే ఈ పల్లెటూరు పెళ్ళం. మిమ్మల్ని నవ్విస్తూ కూడా ఒక చిన్న మెసేజ్ ఇద్దామని అనుకున్నాం. ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మీరే చెప్పండి.